Hi viewers, welcome to Inspire India Academy. అందరికీ ఈ సందర్భంగా గతంలో తెలుగు మీడియం పుస్తకాన్ని మీకు పరిచయం చేశాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది ఎంతో కష్టపడి విద్యార్థులకి ఏ స్థాయిలో రాస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది జూనియర్ లైన్మెన్ మరియు సబ్ ఇంజనీర్కి కూడా పనిచేసే విధంగా, అంటే సబ్ ఇంజనీర్ స్థాయిలో జూనియర్ లైన్మెన్ సిలబస్ని మనం చదివితే ఉద్యోగం సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా డెడికేషన్తో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ప్రధానమైనటువంటి ప్రత్యేకతలు మనం చూసినప్పుడు దీంట్లో మొత్తం 10 చాప్టర్స్ అంటే తెలుగు మీడియం బుక్లో ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో ఆ చాప్టర్స్, ఆ 10 చాప్టర్స్లో మెయిన్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, DC మిషన్, ట్రాన్స్ఫార్మర్, AC సర్క్యూట్, మ్యాగ్నెటిజం, ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ కూడా అన్ని చాప్టర్స్ని కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇందులో మళ్ళీ ఇంకా 2000+ ప్రాక్టీస్ బిట్లు పెట్టాను. అంటే లెవెల్ 1, లెవెల్ 2 అనేటువంటి 2 అంశాలను తీసుకొని ప్రాక్టీస్ బిట్స్ 1 అండ్ ప్రాక్టీస్ బిట్స్ 2 అనేటువంటి అంశం ఆధారంగా ఈ టెక్స్ట్ బుక్ని రూపొందించడం జరిగింది. దానితో పాటుగా అన్ని ప్రీవియస్ పేపర్లు గతంలో నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే కండక్ట్ చేశారో, అటు ఏపీ ఈపీడీసీఎల్ కావచ్చు, సిపిడిసిఎల్ కావచ్చు, ఇటు ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ టీజీకి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లన్నీ కూడా, అంటే ప్రీవియస్ పేపర్లన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. వాటితో పాటుగా ఫ్రీ బుక్లెట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ బుక్లెట్ లోపల మీకు 100% అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఉంటాయి. మరియు దీనిలో 10 గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయండి. 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మరియు ఫ్రీగా మనం పెట్టినటువంటి 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వాటితో పాటుగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. వాటితో పాటుగా ప్రతి లెసన్కు ముందు మనకి ఆన్సర్ అండ్ క్వశ్చన్ బేస్డ్గా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనం ఈ బుక్ని రూపొందించడం జరిగింది. ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి, ఏమేమి కంటెంట్ని యాడ్ చేయడం జరిగిందనే విషయం మీకోసం చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ టెక్స్ట్ బుక్ కేవలం 799 రూపీస్కి, 799 రూపాయలకి విద్యార్థులకి, ఇది చాలా ప్రింటింగ్ కాస్ట్ అయినప్పటికీ 2 పుస్తకాలు దీంట్లో ఇచ్చినప్పటికీ ఇంకా బాగా కంటెంట్ని అందించడం కోసం ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా రాయడం జరిగింది. కాబట్టి జస్ట్ నామినల్ ప్రైస్ని చూసుకొని మనము అందించడం జరిగింది. అన్ని బుక్ స్టాల్స్లో, అటు ఏపీ తెలంగాణలోని అన్ని బుక్ స్టాల్స్ లోపల మరియు అమెజాన్ లోపల కూడా ఈ పుస్తకాలు మీకోసం అందుబాటులో ఉంటాయి. ఎవరెవరికైతే కావాలో వాళ్ళంతా కూడా మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే, ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కానీ వాటి యొక్క అంశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు కావాలనుకుంటే మీరు ఈ యొక్క కాస్ట్ మీరు పే చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే, ఈ కంటెంట్లో జిఎస్ కూడా యాడ్ చేశారని అడుగుతారు. జిఎస్ అనేది యాడ్ చేయబడలేదు. ఈ పుస్తకాన్ని మనం రాయడానికే 1000 పేజెస్ పడిందండి. 1000 పేజెస్ అంటే 1000 పేజీల పుస్తకం అంటే చాలా లావుగా అవుతుంది. కాబట్టి దాని విద్యార్థుల సౌలభ్యం కోసం మనకున్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చాం పుస్తకంలో. రెండవది ఫ్రీ బుక్లెట్ని మనం సపరేట్గా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏంటండి అంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 80 మార్కులకి క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ 80 మార్కుల క్వశ్చన్ పేపర్లో 65 మార్కులు టెక్నికల్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది అందులో కవర్ అవుతుంది. మిగతా 15 మార్కులు జిఎస్ అంశాలు వస్తాయి.
అంటే ఇక్కడ 65 + 15 80 మార్కులు మనం ఇందులో కవర్ చేయలేదు. కేవలం మెయిన్గా కోర్ సబ్జెక్టుగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ట్రేడ్నే మనం ఎక్కువగా తీసుకోవడం జరిగింది ఈ పుస్తకంలో. ఈ పుస్తకంలో మెయిన్గా సిలబస్ ప్రకారంగా మీకు కనిపించేటువంటి సిలబస్ ఏమో ఇది. అంటే సిలబస్ లోపల ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అంటే ఏసీ సర్క్యూట్స్ అని పిలుస్తాం, మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డీసీ మిషన్, ట్రాన్స్ఫార్మర్ అండ్ ఏసీ మిషన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలిమినేషన్, దాంతోపాటుగా 10th చాప్టర్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, దాంట్లో జనరేషన్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఏవే అంశాలైతే మనకు సిలబస్లో ఇచ్చాడో ఆ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలని ఇంకా ఎలాబరేట్ చేస్తూ చాలా జాగ్రత్తగా మనం ఈ టెక్స్ట్ బుక్ని రాయడం జరిగింది. ఇంకా ఏమి ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తీసుకోండి. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లోపల మీరు ఏ టాపిక్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఏంటి? బేసిక్స్ అంటాం. మామూలుగా అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అటామిక్ స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి సెమీ కండక్టర్స్ లాంటి టాపిక్స్ చదివినప్పుడు వాటి వ్యాలెన్సీ నెంబర్ కూడా అడుగుతాడు. అంటే కింది స్థాయి అంటే మినిమం నాలెడ్జ్ నుంచి హై నాలెడ్జ్ వరకు మనం ఈ బుక్లో స్టాండర్డ్ని మెయింటైన్ చేసాం కాబట్టి అటామిక్ స్ట్రక్చర్ కూడా ఇందులో భాగం. వాటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి, వాటితో పాటుగా కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, కరెంట్, వోల్టేజ్, ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి ఉన్నటువంటి వ్యత్యాసము, కూలుంబ్స్ లా, నెక్స్ట్ రెసిస్టెన్స్, వాటితో పాటుగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్, పవర్, ఓమ్స్ లాకి సంబంధించి ఆ ఓమ్స్ లాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ అని పిలుస్తాం. ఇది రాయడం. వాటితో పాటుగా వాటి గ్రాఫ్లు జాగ్రత్తగా, వాటి అప్లికేషన్స్, ఒక కిర్చాఫ్ లాకి ఓమ్స్ లాకి మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్, ఇది ఏ సర్క్యూట్స్ లోపల పనిచేస్తుందనే అంశాన్ని చాలా నీట్గా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఆల్రెడీ తెలుగు మీడియం బుక్ సక్సెస్ అయింది. ఆ బుక్ మార్కెట్ లోపల అన్ని బుక్ సెంటర్స్ లోపల ఉంది. మీరు వెళ్ళి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సార్ జేఎల్ఎం బుక్ అంటే మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 చూపిస్తారు. ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ తీసుకోండి, తెలుగు వారు తెలుగు తీసుకోండి. ఇది మీరు బుక్ చూశాక దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని ప్రాక్టీస్ పేపర్లు చూశాక మీరు మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నెక్స్ట్ వీటితో పాటుగా వాటి అప్లికేషన్స్, రెసిస్టెన్స్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క రెసిస్టర్ ఒక్కొక్క రకమైన అప్లికేషన్స్ ఉంటుంది. వాటి కలర్ కోడ్స్ వేరుగా ఉంటాయి టెంపరేచర్ని బట్టి మరియు వాటి యొక్క ఏరియాని బట్టి, కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాని బట్టి మరియు వాటి లోపల ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఏ విధంగా మారుతూ ఉంటుంది, ఇంప్యూరిటీని బట్టి కూడా రెసిస్టెన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఈ విధంగా టాపిక్ని రెసిస్టర్ అండ్ టెంపరేచర్ కాంబినేషన్లో కూడా గ్రాఫ్స్ కూడా చాలా జాగ్రత్తగా గీస్తూ ఇందులోపల రాయడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్లో. గుర్తుపెట్టుకోండి, పుస్తకాన్ని చూడండి, చూశాక మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్, సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్, దాంతోపాటుగా కిర్చాఫ్ లా, కెపాసిటర్స్, కనెక్షన్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్, విన్స్టన్ బ్రిడ్జ్, ఎర్తింగ్ టైప్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఎర్తింగ్, వాటి యొక్క టూల్స్ అండ్ ఫైర్ సేఫ్టీ. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఇందులో రాయడం. మనకు సిలబస్లో చూడండి, సిలబస్లో ఏమున్నాయి, ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటాం, అంటే మనం సేఫ్టీ టూల్స్ అంటాం. దాని లోపల మెయిన్గా టూల్స్ ఉంది, టూల్స్లో పాటుగా ఫైర్ కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఓమ్స్ లా, కిర్చాఫ్ లా, సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ అన్నాడు, కిర్చాఫ్ లా అన్నాడు, స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్ అన్నాడు, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటర్స్, ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ కన్నా ఇంకా ఎక్కువగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇందులో మెయిన్గా ఏసీ ఫండమెంటల్స్కు కానీ డీసీ మిషన్స్ కానీ ప్రతి సిలబస్లో చూస్తే ఉన్నటువంటి సిలబస్ కన్నా ఎక్కువ సిలబస్ని అందించాను. ఉన్నటువంటి కంటెంట్స్ ఇవి. మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ 1 to 92 పేజెస్, ఫస్ట్ పేజ్ నుంచి 92 పేజెస్ వరకు ఉంది. మ్యాగ్నెటిజం చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిజం లోపల ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ అంటే ఏంటి,
తర్వాత అనలాగస్ బిహేవియర్ ఆఫ్, మనకు ముఖ్యంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి మధ్యలో ఉండేటి హిస్టారిసిస్ లూప్స్ యొక్క గ్రాఫ్లు అంటే వాటి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, ఇండక్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, సిరీస్ కాంబినేషన్లో ప్యారలల్ కాంబినేషన్లో, అలా ప్రిన్సిపల్స్ని కూడా నీట్గా డిజైన్ చేసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది మ్యాగ్నెటిజం. తర్వాత బ్యాటరీస్ అండి. బ్యాటరీస్లో సింపుల్గా చూడండి, ఇక్కడ క్వశ్చన్ని సిలబస్ ఇచ్చే విధానానికి ఇంకా బాగా అడుగుతున్నాడు కాబట్టి ప్రైమరీ అండ్ సెకండరీ లెడ్ యాసిడ్ సెల్స్, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్, టెస్టింగ్, అప్లికేషన్స్ అండ్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్, బ్యాటరీస్ అండ్ ఛార్జెస్ అండ్ మెయింటెనెన్స్. సింపుల్గా ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చూడండి సిలబస్లో ప్రతిదీ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ దాని కిందనే ఉంటాయి, చదువుకోవచ్చు. తర్వాత ఫారడే లా, ఫారడేలో 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, ఈ లాస్. అలా మనకి గ్యాల్వానిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్, మళ్ళీ వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, లెడ్ యాసిడ్ సెల్, డ్రై సెల్, ప్రైమరీ సెల్స్ మరియు సెకండరీ సెల్స్కి మధ్య వేరియేషన్ ఏంటి, అప్ టు లిథియం అయాన్ బ్యాటరీ, ప్రజెంట్ ఇప్పుడు ఛార్జింగ్ వెహికల్స్లో ఉపయోగించే అప్ టు లిథియం అయాన్ బ్యాటరీ వరకు డీటెయిల్గా రాయడం జరిగింది. వాటి ప్రాబ్లమ్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. ట్రికిల్ ఛార్జింగ్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ లోపల మనము ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి, వాటికి కరెంట్ వాల్యూస్ని, ఐ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాలు కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం. సిసి మెథడ్, సివి మెథడ్ అండ్ సిసి అండ్ సివి మెథడ్కి ట్రికిల్ ఛార్జింగ్తో పాటుగా హెచ్ఆర్డిటి, హైడ్రోమీటర్ లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సిలబస్లో అప్ టు డిప్లొమా లెవెల్ వరకు నార్మల్ విద్యార్థికి కూడా అర్థమైతే చదివే విధంగా, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపించే విధంగా ఈ టెక్స్ట్ బుక్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ విషయానికి వస్తే దీని లోపల ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. వాటితో పాటుగా సైకిల్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, పీక్ వాల్యూ, యాంప్లిట్యూడ్, ఫేజ్ డిఫరెన్సెస్, ఇన్స్టానియస్ వాల్యూస్ అంటే ఏంటి, వాటితో పాటుగా ఇందులో పవర్ ఫ్యాక్టర్, ఆర్ సర్క్యూట్, ఎల్ సర్క్యూట్, సి సర్క్యూట్స్ అంటే ఏంటి, రియాక్టివ్ ఇండక్టెన్స్కి మరియు రియాక్టివ్ కెపాసిటెన్స్కి మధ్యలో ఉన్న వేరియేషన్ ఏంటి, ఎక్స్ఎల్కి ఎక్స్సికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటితో పాటుగా ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి కాంబినేషన్ ఏంటి. అంటే ఇలా మీరు పుస్తకాన్ని చూడండి. అసలు ప్రతి టెస్ట్ సిరీస్ కింద ప్రాక్టీస్ బిట్లు 1 అంటాం, ఇది లెవెల్ 1 స్టేజ్లో ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ బిట్ 2 అంటాం, అది లెవెల్ 2 స్టేజ్లో ఉంటుంది. అన్ని టెక్స్ట్ బుక్లు, అన్ని టెస్ట్ సిరీస్లు అందులోపల తీసుకురావడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మార్కెట్లో మనది. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వాటిలో మెయిన్గా డోపింగ్ అంటే ఏంటి, డోపింగ్ ఎలా చేస్తారు, అసలు డోపింగ్ ఎందుకు చేయాలి, అటు ఇంపార్టెన్స్ ఏంటి, పీ టైప్, ఎన్ టైప్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, తర్వాత డిఫ్యూజన్ కరెంట్, లీకేజీ కరెంట్, కట్ ఇన్ వోల్టేజ్ అంటే అంశాలు, టీయూఎఫ్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, వాటితో పాటుగా ఐడియల్ డయోడ్ లక్షణాలు ఎలా ఉండాలి, ఇవి కూడా మనం ఈ బుక్లో చాలా వరకు కవర్ చేసాం. బ్రేక్ డౌన్ డయోడ్స్, హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇది డిప్లొమా లెవెల్ అండి. హాల్ ఎఫెక్ట్, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడాలి, వాటికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమేమి వస్తాయి. నెక్స్ట్ నో బయాస్ సిస్టమ్, ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్ అండ్ రివర్స్ బయాస్ సిస్టంలో మధ్య కంపారిటివ్ స్టడీ ఏ విధంగా ఉంటుంది, వాటితో పాటుగా బీజేటీ అంటే ఏంటి, ఫెట్ అంటే ఏంటి, మోసఫెట్ అంటే ఏంటి, ఐజీబీటీ అంటే ఏంటి, తర్వాత ఎస్సీఆర్, యూజేటీ, ఈ విధంగా అన్ని అప్లికేషన్స్ యూపీఎస్ నౌ ఎల్ఈడి వరకు ఇచ్చి ప్రాక్టీస్ బిట్లు 1, ప్రాక్టీస్ బిట్లు 2 తీసుకురావడం. అలానే డీసీ మిషన్స్ లోపల కూడా అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ యొక్క ప్రాబ్లమ్స్, ఈబీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, జనరేటర్కి మోటార్కి మీద వచ్చేటువంటి అంశాలు, మోటార్లో మెయిన్గా టార్క్ మీద వచ్చే అంశాలు, వాటితో పాటుగా టెస్టింగ్ మెథడ్స్, మోటార్లో కానీ జనరేటర్స్లో కానీ ఏ విధమైన టెస్టింగ్ మెథడ్స్ని మనం ఉపయోగించాం, స్విన్బర్న్ టెస్ట్ అంటే ఏంటి, ఈ విధంగా టెస్టింగ్ మెథడ్స్ని కూడా వీటిలో జాగ్రత్తగా ఈజీగా బాక్స్ వైజ్ ఐడెంటిఫై చేసే విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ ఏసీ మిషన్స్. ఏసీ మిషన్స్లో విషయానికి వస్తే మనకి ఆల్టర్నేటర్స్, దెన్ నెక్స్ట్ సింక్రోనస్ మోటార్స్ విషయం ఉంటుంది. ఈ సింక్రోనస్ మోటార్ లోపల వీ కర్వ్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ వీ కర్వ్ అంటే ఏంటి, ఆ విధంగా ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి గ్రాఫ్ కంపారిటివ్ స్టడీ.
ఓవర్ ఎగ్జైటేషన్, అనడ్ ఎగ్జైటేషన్ మధ్యలో ఉండేటువంటి కంపారిటివ్ స్టడీ ప్రతిదీ కూడా రాయడం జరిగింది. ఇందులోపట వాటి యొక్క అంశాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టార్క్ కండిషన్స్ లోపట సింక్రోనస్ మోటార్స్ ఎలా పనిచేస్తాయి అనే అంశాలు కూడా చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ మోటార్స్. సింగిల్ ఫేజ్ మోటార్స్లో స్ప్లింట్ ఫేజ్ మోటార్స్, కెపాసిటర్ మోటార్స్, షేడెడ్ పోల్ మోటార్స్, యూనివర్సల్ మోటార్స్, రిపల్షన్ మోటార్స్ అండ్ స్టెప్పర్ మోటార్స్, ఈ మోటార్స్ యొక్క అంశాలు, వాటి అప్లికేషన్స్, ఎక్కడెక్కడ వాడతారు, ఎగ్జామ్లో ఒక్కొక్క బిట్టు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనే విషయాలు ఇందులో రాయడం జరిగింది. దెన్ నెక్స్ట్ 3 ఫేజ్ మోటార్స్, వాటితో పాటుగా అందులో స్లిప్ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, టార్క్కి మరియు స్లిప్కి మధ్య వేరియేషన్, స్లిప్కి మరియు స్పీడ్కి మధ్య వేరియేషన్, మరియు స్పీడ్కి మరియు టార్క్కి మధ్య వేరియేషన్, ఈ విధంగా గ్రాఫ్ రూపం లోపల ప్రతి ఒక్క అంశాన్ని దీంట్లో తీసుకురావడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్లో. ద నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి చూస్తే ఇక మీకు ట్రాన్స్ఫార్మర్ లోపల అన్ని విషయాలు, ట్రాన్స్ఫార్మర్లో ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి, అందులో 1 ఉంటాయి, 2 ఉంటాయి, సిటీలు, పీటీలు అండ్ స్కాట్ కనెక్షన్ అంటే ఏంటి, వివి కనెక్షన్ అంటే ఏంటి, ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా ట్రాన్స్ఫార్మర్ రేషియోని, రెగ్యులేషన్ని, ఎఫిషియన్సీని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక నెంబర్ ఆఫ్ టర్న్స్ మారితే ప్రైమరీ సెకండరీ లోపల మారితే వాల్యూస్ ఎలా మారుతాయి, వోల్టేజ్ ఎలా మారుతుంది అనేటువంటి అంశాలు ప్రతిదీ కూడా తీసుకురావడం జరిగింది. వాటి లోపల షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్, ఇవన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫార్మర్లో తీసుకురావడం జరిగింది. ఇదే కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో కూడా ఉంటుంది, తెలుగు మీడియం కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగు ఉన్నాయి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్లో అయితే మీరు ఆ లాంగ్వేజ్ని తీసుకొని మీరు దాన్ని ప్రయోజనం పొందవలసిందిగా కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ఇల్యూమినేషన్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ టాపిక్ చూస్తే, ఇల్యూమినేషన్ అని ఎందుకు పెట్టానంటే ఇల్యూమినేషన్లో మనకి ప్రతిసారి కలర్స్ మీద ఒక బిట్ ఇస్తున్నాడు, ఆ కలర్స్తో పాటుగా ఐ కాంటాక్ట్ మీద, ఐ డిసీజ్ల మీద ఒక బిట్ ఇస్తున్నాడు కాబట్టి ఇందులో చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇంకొక బిట్ ఏమిస్తున్నాడంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్, అవి ప్రదర్శించేటువంటి కలర్స్, ఎగ్జిబిట్ చేసేటువంటి విధానం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందించడం జరిగింది. కాబట్టి ఇల్యూమినేషన్, కలర్స్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, కెపాసిటీ ఆఫ్ ల్యాంప్స్, ఏ విధంగా ఒక్కొక్క బెడ్రూమ్లో ఏ ల్యాంప్ వాడాలి, ఏ వాటేజ్లో వాడాలి, ఏ విధంగా ఎంత ల్యూమినస్ వాడాలి, ఎంత లక్స్ పరిమాణం లోపల తీసుకోవాలనే అంశాలు కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. వాటితో పాటుగా ల్యూమినస్ ఫ్లక్స్ కెపాసిటీ, ఎంఎస్సిపి అంటే ఏంటి, ఎంహెచ్ఎస్సిపి అంటే ఏమిటి, వాటితో పాటుగా ఇల్యూమినేషన్ లాసెస్, లాంబర్ట్ లా అండ్ కొసైన్ లా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. నెక్స్ట్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్, టంగ్స్టన్, ట్యూబ్ లైట్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క కలర్ని అప్లై చేసినప్పుడు ఒక్కొక్క మెటీరియల్ వద్ద ఒక్కొక్క కలర్ చూపించేటువంటి విధానం ఏంటి, వాటి యొక్క వేవ్ లెంత్ కూడా మనకు పర్టికులర్గా ఎన్ని యాంగ్స్ట్రాంగ్స్ ఉంటుందనే విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం. సోడియం వేపర్ ల్యాంప్స్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అండ్ ఆల్సో హాలోజన్ ల్యాంప్స్, నియాన్ ల్యాంప్స్, సిఎఫ్ఎల్, ఎల్ఈడి అండ్ ఫిట్టింగ్ ఆఫ్ ది ల్యాంప్. మనకు సిలబస్లో ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ సిలబస్లో చూడండి చిన్నగా ఒక టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డొమెస్టిక్ అప్లికేషన్స్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ అన్నాడు. వాడు ఎన్ని ల్యాంప్స్ ఇచ్చాడో అడగట్లేదు, అసలు ఏ విధంగా అడుగుతున్నాడో అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా లోతుగా వెళ్ళి ఈ యొక్క కంటెంట్ని మనం రాయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ టైప్స్ ఏంటి, తర్వాత టార్క్ యొక్క క్లాసిఫికేషన్ ఆధారంగా ఇన్స్ట్రుమెంట్స్, డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, ఈ విధంగా రకరకాల టార్క్స్ క్లాసిఫికేషన్, ఎంసీ, ఎంఐ అండ్ పిఎంఎంసి, వాటితో పాటుగా డైనమోమీటర్, వాట్ మీటర్, ఎనర్జీ మీటర్, పవర్ ఫ్యాక్టర్ మీటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, మెగ్గర్, టంగ్ టెస్టర్, తర్వాత మల్టీమీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, గాల్వానోమీటర్, ఈ విధంగా ఎన్ని మీటర్స్ ద్వారా మనం మెజర్ చేయొచ్చునో అన్ని టాపిక్స్ని ఇందులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎక్సలెంట్ బుక్ ఇది. టెక్స్ట్ బుక్ కనీసం ఈ ఒక్క యూనిట్ చూడండి మళ్ళీ సుమారుగా 100 పేజీల వరకు ఉండడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్ లోపల ప్రతిదీ కూడా హైలైట్ ఆఫ్ ది కంటెంట్గా ప్రతి ఒక్క కంటెంట్ తీసుకొచ్చాం. నెక్స్ట్ పవర్ జనరేషన్, లాస్ట్ టాపిక్ ఏంటి, పవర్ జనరేషన్. ఈ పవర్ జనరేషన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది పవర్ లేదా పవర్ యొక్క జనరేషన్ ఉంటుంది. ఇందులోపట కన్వెన్షనల్ సోర్స్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఉంటుంది. కన్వెన్షనల్ అంటే ఏంటి, వీటిని తెలుగులో సాంప్రదాయ వనరులు అంటారు. నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటిది, సాంప్రదాయేతర వనరులు అంటారు. వాటి మీద ఏమేమి సోర్స్ ఉన్నాయి, విండ్ ఎనర్జీ దేని కిందికి వస్తుంది, మనకు ప్రతిసారి ఎగ్జామ్లో ఒక బిట్ అడుగుతూ ఉంటాడు దీని మీద. కాబట్టి వాటిని కూడా హైలైట్ చేస్తూ వాటిలో అన్ని అంశాలు వాటిగా వదిలేయడం కాదు, నెక్స్ట్ దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీగా రాయడం జరిగింది.
దాంతోపాటుగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ట్రాన్స్మిషన్ అంటే ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ప్రైమరీ ట్రాన్స్మిషన్, సెకండరీ ట్రాన్స్మిషన్ అండ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ట్రాన్స్మిషన్కి డిస్ట్రిబ్యూషన్కి మధ్యలో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ఈ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. వాటితో పాటుగా రేడియల్ డిస్ట్రిబ్యూషన్, రింగ్ డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్, శాగ్ అంటే ఏంటి, శాగ్ అప్లికేషన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడండి, మనకి మెయిన్గా వుడెన్ పోల్స్ యొక్క రేటింగ్ని ఎంతవరకు ఇవ్వచ్చు అని అడిగాడు రీసెంట్గా ఒక ఎగ్జామ్లో. 20 kVA వరకు అందించవచ్చు. వాటితో పాటుగా ఇన్సులేటర్స్, వాటి లోపల మొత్తం మనం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లోపల రాయడం. కరోనా ఎఫెక్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే ఏంటిది, నెక్స్ట్ స్పిరాలిటీ ఎఫెక్ట్ అంటే నేచర్ ఆఫ్ ది కండక్టర్ని బట్టి, ఆ కండక్టర్కి ఉపయోగించినటువంటి మెటీరియల్ని బట్టి దాని రెసిస్టెన్స్ మరియు ఇంటర్నల్ రెసిస్టెన్స్లు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల కలిగేటువంటి ఎఫెక్ట్ని మనము స్పిరాలిటీ ఎఫెక్ట్ అని పిలుస్తాం. అంటే నేచర్ ఆఫ్ ది కండక్టర్ని బట్టి ఉంటుంది. దీని లోపల టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది, కండక్టర్ లెంత్ ఉంటుంది, కండక్టర్ ఏరియా కూడా ఉంటుంది. దాంతోపాటుగా వెదర్ ఎఫెక్ట్స్ అంటాం, ఐస్ ఎఫెక్ట్ అండ్ విండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ను బట్టి ఏ విధంగా మనకి ఇది కండక్టర్ యొక్క నేచర్ మారుతుందనే అంశాలను ఇందులో డిస్కస్ చేసే విధంగా అందించడం జరిగింది. ఈ పుస్తకాన్ని అప్ టు డిప్లొమా లెవెల్ వరకు జేఎల్ఎం విద్యార్థులకి అర్థమయ్యే విధంగా, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది రోజు రోజుకి మారుతుంది కాబట్టి ఆ మారినటువంటి స్టాండర్డ్కి తగ్గట్టుగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. చాలా టైం పట్టింది. ఈ మధ్యకాలంలో ఈ బుక్ మీద మనం పూర్తి స్థాయి వర్క్ చేయడం వల్ల దాదాపు 1 వీక్ నుంచి వీడియో కూడా పెట్టలేదు. సరే చూద్దాం, నెక్స్ట్ నుంచి అన్ని యూట్యూబ్ అప్డేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుస్తకం అయిపోవాలి. ఈ పుస్తకం అయిపోయి విద్యార్థులకి అందిన తర్వాత దీని ఫలాలు ప్రతిఫలాలు మనం అది వింటూ ఉంటే చూస్తూ ఉంటే నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీలింగ్ అవ్వడం కోసం ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి రాయడం జరిగింది. పుస్తకం ఉంటుంది, దాంతోపాటుగా ఫ్రీ బుక్లెట్ కూడా వస్తుంది. ఈ పుస్తకంతో పాటు వచ్చే ఫ్రీ బుక్లెట్లో అందులో టేబుల్స్ కూడా తీసుకొచ్చాను. ప్రతి విద్యార్థికి 1 నుంచి 20 వరకు రావాలి ఖచ్చితంగా. ఫస్ట్ 20 టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, వాటితో పాటుగా tan θ, cos θ, sin θ లాంటి విలువలు అప్ టు 360 degrees వరకు నేర్చుకోవాలి. 0, 30, దాంతోపాటుగా 45 అండ్ 60, 90 degrees, ఈ విధంగా ప్రతి వాల్యూ అనేది దాంట్లో రావాలి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి. 180 అంటే ఎంత, 360 ఎంత, ఆ విధంగా టేబుల్స్ కూడా ఫ్రీ బుక్లో అందించాను. ఇంకా తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ లాంటి అంశాలు, అది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని ఈ విధంగా కొంతమంది విద్యార్థులకు రావడం లేదు, ఆ బేసిక్స్ కూడా ఇందులో అందించాం. కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఆ చదివేటప్పుడు ఆ సింబల్స్ని వాళ్ళు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. చదివే విధానం రావట్లేదు కాబట్టి ఆ సింబల్స్ చదవకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింబల్ ఏంటి, సింబల్ యొక్క నేమ్స్ ఏంటి, అవి ఆ అంశాలు కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. అవి ఫ్రీ బుక్లెట్లో భాగంగా మీకోసం అందుతూ ఉంటాయి. అందులో ప్రతి అంశం అంటే ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, మళ్ళీ 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అదేం ఫ్రీ బుక్లెట్ ఏంగా దాదాపు అది కూడా ఒక 150 పేజెస్ వరకు ఉండేటువంటి ఫ్రీ బుక్లెట్ ఉచితంగా విద్యార్థులు లాభపడాలన్న ఉద్దేశంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా మీకు దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కి వెళ్ళండి, సెంటర్కి వెళ్ళండి. ఆ బుక్ సెంటర్లో మన టెక్స్ట్ బుక్ ఉంటుంది. మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చూడండి, మీకేం సీల్ వేసి ఉండదు, ఏముండదు. ఆ బుక్ని ఓపెన్ చేసి చూడండి. చూశాక ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ నచ్చితేనే, ఇది వాల్యూ ఉంటేనే మీరు పర్చేస్ చేసుకోండి, తీసుకోండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ పుస్తకం కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏమేం కంటెంట్ని సార్ ప్రొవైడ్ చేశాడనే విషయం తెలియదు కాబట్టి ఈ పుస్తకం 761 పేజెస్ వరకు ఉండడం జరిగింది. ఇంకా మిగతా ఫ్రీ బుక్లెట్ అనేది నార్మల్గా చూస్తేనే అప్ టు 180 పేజెస్ వరకు ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆ 180 పేజెస్ కంటెంట్ కూడా మీకోసం ఉచితంగా అందించడం జరిగింది. ఆ బుక్ను చూడండి, దాంట్లో ఉన్న కంటెంట్ చూడండి, ఆ కంటెంట్లో ఉండేటువంటి సబ్జెక్టు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం చూడండి. ఈ పుస్తకం అప్ టు సబ్ ఇంజనీర్ వరకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులోపట మెయిన్గా ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్స్ అనేది మాత్రం మిస్ అయింది. ఇది కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ జేఎల్ఎం పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మేము చదవాలన్నా అని మళ్ళీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ దానికోసం ఆగడం జరిగింది. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ యొక్క రివ్యూ. ఇందులోపట ఇంకా ఏమేమి హైలైట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ విధంగా లెసన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ లెసన్ అండి ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకోవాలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇందులోపట మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మళ్ళీ ప్రతి దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ మనకి దాని సొల్యూషన్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద స్థాయి ప్రాబ్లమ్స్ వరకు దీంట్లో తీసుకురావడం జరిగింది. సర్క్యూట్ ప్రాబ్లమ్స్ కూడా
దాదాపుగా ఒక ఫస్ట్ యూనిట్లోనే మనము 260 వరకు క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇవి చదవాలి. చదివిన తర్వాత మీకు ఎంతవరకు స్టాండర్డ్ అనిపిస్తుందో అది చూసిన తర్వాత మీరు థియరీలోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇందులోపల క్వశ్చన్ ఎలా అడిగాడో మీకు అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ మీరు లెసన్ చదివేటప్పుడు కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే అందులో చదివినటువంటి అంశాలు ఇందులో ఎంతవరకు వచ్చాయి అనే అంశాలు మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బిట్స్ ఎందుకు పెట్టామంటే ఇలా క్వశ్చన్ అడుగుతాడు, ఇది దీనికి ఆన్సరు అనే విధానం తెలపడం కోసం. ఇది ఎప్పుడైతే అయిపోతుందో దెన్ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే కాంపిటేటివ్లో ఒక్క మార్కు కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ లోపల మనకి మెయిన్గా ఎలక్ట్రాన్ ప్రోటాన్కి మధ్య ఈ విధంగా కంపేర్ ఎక్కడెక్కడ అవసరం హైలైట్ అవుతాయో ఆ హైలైట్ అయ్యేటువంటి సందర్భంలో ప్రతి చోట కూడా టేబుల్స్ ఫామ్ తీసుకొచ్చాను. రెసిస్టెన్స్కి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి అంటే దాదాపు చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెండు ఒకటే అనుకుంటారు. దానిలో కంపారిటివ్ స్టడీ మారుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వచ్చే అంశాలు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఒక టేబుల్ ఫామ్ లోపల. ఓకే, ఈ విధంగా రాయడం జరిగింది. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ 1 లెసన్ అయిపోగానే మళ్ళీ ప్రాక్టీస్ బిట్ 1 పెట్టాం. వాటితో పాటుగా నెక్స్ట్ వాటి ఆప్షన్స్ నెక్స్ట్ అయిపోగానే దాని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ప్రాక్టీస్ బిట్స్ 2. ఈ విధంగా బుక్లో 80, 160 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా లెసన్ బిఫోర్ 200 to 260 ప్రతి లెసన్లో ఆ క్వశ్చన్స్, థియరీ ఎక్స్ప్లెనేషన్ అంటే అర్థవంతమైనటువంటి చదువు ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ పేపర్లు ఉంటాయి, వాటి ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ నువ్వు ప్రాక్టీస్ పేపర్ల లోపల నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఈ బుక్ లోపల హైలైట్ చేసి మనం రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ లోపల ఉన్నటువంటి పుస్తకాలన్నింటికన్నా జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ అన్ని బుక్ స్టాల్స్లో మీరు వనపర్తి కానీ మహబూబ్ నగర్ కానీ అన్ని బుక్ స్టాల్స్ లోపల అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పుస్తకం మీరు చదివాక మీరు నాకు మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.